అందరికీ నమస్కారం. ఇట్లు మీ సైకాలజీ ఫ్యాకల్టీ తమ్మినేని రవికుమార్. గతంలో 2025 డిఎస్సి జరిగింది. అందులో మనకి హెచ్జిడి సంబంధించి విషయ విశ్లేషణ అంటే మీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, మనం డిఎస్సి ప్రిపరేషన్ ఎలా చేసుకున్న విషయం సంబంధించి అవగాహన కోసమే చేస్తున్న వీడియో. ఆ ప్రశ్న యొక్క స్థాయిని విషయ అవగాహన చేసుకున్న స్టూడెంట్స్, ఓకేనా? ఇక్కడ తీసుకుంటే మనకి హెచ్జిడికి సంబంధించిన 16 బిట్లు వస్తాయి. అసిస్టెంట్ వారికి అయితే 10 బిట్లు వస్తాయి. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించి వీటిని కొద్దిగా జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఎగ్జామినేషన్లో ఈ విధంగా క్వశ్చన్ ఫార్మేట్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ విధంగా అవగాహన చేసుకున్న విషయం మనకు అవగాహన అవుతుంది స్టూడెంట్స్. అందుకోసమే చేస్తున్న వీడియో ఇది. ఓకే, చూడండి క్వశ్చన్ ఏ విధంగా అడిగా అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రశ్నించే వయసు అనే ఈ దశను అంటాం. అంటే మీ ప్రశ్నించే వయసు గల దశ అని ఏ దశని మన ప్రశ్న అడగడం జరిగింది స్టూడెంట్స్. ఇది పెరుగుదల వికాసం సంబంధించిన ప్రశ్న. ప్రశ్నించే వయసు అంటాం అని ఏ దశ అంటాం? ఆప్షన్స్లో పూర్వ కౌమార దశన, ఉత్తర కౌమార దశన, పూర్వ బాల దశన, ఉత్తర బాల దశన ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ప్రశ్నించే వయసు అంటాం. ప్రశ్నించే వయసు అన్నా, వాగుడుకాయ దశ అన్నా, అన్వేషణ దశ అన్నా, ప్రమాదాల వయసు గల దశ అయినా, పూర్వ ముఠా దశ అయినా, పూర్వ పాఠశాల దశ అయినా, కాలభావనలు అవగాహన అయ్యే దశ అయినా అన్నీ కూడా పూర్వ బాల దశే, అర్లీ చైల్డ్హుడ్ సంబంధించిన స్టేజ్. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ప్రశ్నించే వయసు గల దశ చాలాసార్లు అడిగిన క్వశ్చన్, చాలాసార్లు అడిగిన ప్రశ్న అది. పూర్వ శైశవ దశ వెరీ 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 ఇంపార్టెంట్. జనరల్గా మనకి సంబంధించి జనరల్గా పూర్వ బాల్య దశ సంబంధించే లక్షణాలు దాదాపుగా 50 to 60 ఉన్నాయి. ఆ లక్షణాలు మీకు ఒకసారి చెప్తాను, ఓకేనా? ఉత్తర బాల్య సంబంధించిన లక్షణాలు 50 to 60 పాయింట్స్ ఉన్నాయి. ఉత్తర పూర్వ కౌమార దశ సంబంధించిన పాయింట్సే మినిమంగా 60 ఉన్నాయి. అవన్నీ మీకు ఒకసారి చెప్తాను స్టూడెంట్స్. బట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రశ్నించే వయస్సు అంటే మనకి పూర్వ బాల దశ, ఎర్లీ చైల్డ్హుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలిజబెత్ హర్లాక్ సంబంధించిన దశలో వచ్చే ఒక విధానం స్టూడెంట్స్, ఓకేనా? క్వశ్చన్ని బాగా అవగాహన చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఇది కూడా పెరుగుదల వికాసం సంబంధించిన ప్రశ్నే. బ్రిడ్జెస్ ప్రకారం శిశువులలో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏమంటున్నాడు? బ్రిడ్జెస్ అనే శాస్త్రవేత్త ప్రకారం శిశువులు ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఎమోషన్. ఎమోషన్, ఎమోర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎమోషన్ ఉద్వేగ పడడం అర్థం, అంటే ఎమోషన్గా ఫీల్ కావడం. జనరల్గా బ్రిడ్జెస్ ప్రకారం శిశువులు ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏదంటున్నాడు? ఉత్తేజమా, కోపమా, విచారమా, ఆహ్లాదం అని ప్రశ్న అడిగాడు స్టూడెంట్స్. ఇక్కడ బ్రిడ్జెస్ అకార్డింగ్ టు బ్రిడ్జెస్ ప్రకారం, అదనక రీసెర్చ్ ప్రకారం పిల్లల్లో ఏర్పడే శిశువులు ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఉత్తేజం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి డివియేషన్ జరుగుతాయి, ఓకేనా? ఎగ్జైట్మెంట్ నుంచే విచారము, కోపము, ఆహ్లాదం ఇవన్నీ కూడా 6 monthsకి ఏర్పడతాయి. డివియేషన్ జరుగుతుంది అంటే మీ ఎమోషన్ అవిభాజ్యంగా డివియేషన్ జరుగుతూ ఉంటుంది. 1 yearకి అసూయ ఏర్పడుతుంది.
18 సంవత్సరాలకి ప్రేమ అనే భావోద్వేగాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా మనకి బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడిన మొట్టమొదటి ఉద్వేగం ఎగ్జైట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఏడుపు కాదు, బాగా గుర్తుపెట్టు, ఏడుపు అనేది కాదు, ఎప్పుడు కాదు, ఎగ్జైట్మెంటే కరెక్ట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఓకేనా? ఇవన్నీ కూడా డివియేషన్ అవుతాయి. అంటే మీ 3 నెలలకు కొన్ని డివైడ్ అవుతాయి, 3 నెలలకి 6 నెలలకి డివైడ్ అయిపోతాయి, 1 ఇయర్కి ఇట్లా ఏర్పడతాయి, 18 మంత్స్కి ప్రేమ వాత్సలకు సంబంధించిన భావోద్వేగాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఒక పార్ట్స్గా ఏర్పడే విధానాలు. ఉద్వేగాలు ఎప్పుడు కూడా సహజాతాల ప్రకారం ఏర్పడతాయి. సహజాతాలు అంటే ఏమి? పుట్టుకతో కొన్ని ఉంటాయి, అవి సమయ సందర్భాలు బట్టి కాలానుగుణంగా అవి డెవలప్మెంట్ అవుతాయి. అది జరిగే ఒక ప్రాసెస్ సహజాతాలు అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇది సంబంధించిన క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఇది కొద్దిగా సమస్యాత్మక క్వశ్చన్. ఇది దాదాపు కొద్దిగా సబ్జెక్ట్ మనకు కొద్దిగా ఐడియా ఉంటే మనం ఆన్సర్ చేయగలం. సబ్జెక్ట్ ఐడియా లేకపోతే పోతుంది స్టూడెంట్స్, ఖచ్చితంగా ఒక బిట్టుపోతుంది. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలకు చెందనిది నాట్. ఉత్పన్నాలకి చెందదంట. ఇది మనకు చెందింది తెలియదు. ఫస్ట్ ప్రజ్ఞా స్వరూప ప్రజ్ఞా సిద్ధాంతం వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ స్టూడెంట్స్. ఓకేనా? ప్రజ్ఞా స్వరూప ప్రజ్ఞా సిద్ధాంతంలో సంబంధించి ఉత్పన్నాలకు సంబంధించి మొదటగా మనం తెలుసుకోని అంశం ఏమంటే, ప్రజ్ఞా స్వరూప ప్రజ్ఞా సిద్ధాంతంలో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాల నుంచి కొద్దిగా అవగాహన ఉన్నాయంటే మనకి మిగతావంతా కూడా చాలా సులభం. ఈ 3 భాగాల మీద రన్ అవుతా ఉంటుంది అంతే. 3. ఒకటి విషయాలు అంటాం. నెక్స్ట్ ప్రచాలకాలు అంటాం. దాదాపు మీరు వినింటారు ఇవి. ఉత్పన్నాలు ఆడిన క్వశ్చన్ ఇదే, ఉత్పన్నాల మీద క్వశ్చన్ అడిగారు స్టూడెంట్స్. ఉత్పన్నాలు ఇవి ఉంటాయి స్టూడెంట్స్. ఇవి మైన్ కాన్సెప్ట్. విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు అంటాం. ఓకేనా? ఇక్కడ తీసుకుంటే విషయాలు 5 ఉంటాయి, ప్రచాలకాలు 5 ఉంటాయి, ఉత్పన్నాలు 6 ఉంటాయి స్టూడెంట్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. విషయాలు 5, ప్రచాలకాలు 5, ఉత్పన్నాలు 6. దీన్నే 5 × 5 × 6 ఓవరాల్గా 150 కారకాలు పనిచేస్తాయి. 150 కారకాలు పనిచేస్తాయని ప్రజ్ఞాస్వరూప ప్రజ్ఞా సిద్ధాంతాలు గిల్ఫర్డ్ అనే శాస్త్రజ్ఞుడు పేర్కొన్నాడు. గతంలో అయితే 120 ఉండేది, అంటే 4 × 4 × 6 ఉండేటివి. దాన్ని మళ్ళీ యాడింగ్ చేయడం వల్ల 5 × 5 × 6 150 వచ్చాయి. ఓకే స్టూడెంట్స్, ఇవి బాగా 150 గుర్తుపెట్టుకోండి. 6 దాకా చాలు మనకున్నది. ఓకేనా? ఇక్కడ తీసుకుంటే విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు అంటాం. ఇలా మనకి 6 ఉంటాయి. ఇక్కడ తీసుకుంటే విషయాలు అంటాం. విషయాల కింద చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, భాష, ప్రవర్తన, ఈ అంశాలు వస్తాయి స్టూడెంట్స్. ఓకేనా? ఇవి బాగా గుర్తుపెట్టుకోండి కొద్దిగా. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ చూసుకోండి. ఓకేనా? ప్రచాలకాలు 5. మూల్యాంకనము, సమైక్య ఆలోచనలు, విభిన్న ఆలోచనలు, సంజ్ఞానాత్మకత, స్మృతి. ఇవి 5 స్టూడెంట్స్. ఓకేనా? 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్
1 అంతర్భావాలు, రూపాంతరాలు, సంబంధాలు, తరగతులు, యూనిట్లు, పద్ధతులు. ఓకే స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా, మ్యాక్సిమం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ టేబుల్ కంపల్సరిగా మనకి మైండ్లో ఖచ్చితంగా ఉండాలి స్టూడెంట్స్. ఓకేనా, ఈ ఈ ఈ కాన్సెప్ట్స్ మొత్తం అంతా గుర్తుండాలి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే. గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ఉత్పన్నాలకు చెందనిది అన్నాడు. విషయాలకు సంబంధించి చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, భాష, ప్రవర్తన. ప్రచాలకాలకు సంబంధించి మూల్యాంకనము, సమైక్య ఆలోచనలు, విభిన్న ఆలోచనలు, సంజ్ఞానాత్మక, స్మృతి. ఓకేనా, ఉత్పన్నాల కింద అంతర్భావాలు, రూపాంతరాలు, సంబంధాలు, తరగతులు, యూనిట్, పద్ధతులు, బోధనా పద్ధతులు. మొత్తం ఓవరాల్గా మనకి 150 కారకాలు పనిచేస్తాయి. 5 × 5 × 6 స్టూడెంట్స్. ఓకేనా, మనకి గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాలు ఉత్పన్నాలకు చెందనిది అన్నాడు. ఇది ఉత్పత్తి చెందండి అంటే ఈ సెక్టార్లో లేదు. సంబంధాలు ఉందా? ఉంది. తరగతులు ఉన్నాయి, యూనిట్లు ఉన్నాయి. అయితే లేని వచ్చి మూల్యాంకనం అనేది లేదు. వెరీ వెరీ మూల్యాంకనం వస్తుంది ప్రచాలకాల్లో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రచాలకాల్లో మూల్యాంకనం వస్తుంది, సమైక్య ఆలోచనలు వస్తాయి, విభిన్నమైన ఆలోచనలు వస్తాయి, సంజ్ఞానాత్మక స్మృతి వస్తుంది. స్టూడెంట్స్, ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, వేరే మనకి ఆప్షన్స్ లేవు. మొత్తం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అవగాహన అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి చాలా చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాలు గుర్తించండి అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ సంబంధించి 1 స్టాన్లీ హాల్, నెక్స్ట్ జోహాన్స్ ముల్లర్, థర్డ్ వన్ జాన్ డ్యూయి, ఫోర్త్ వన్ ఫ్రోబెల్ ఫెడరిక్. ఇక్కడ ఏబిసి సంబంధించి చూసుకుంటే ప్రయోగ పాఠశాల, శిశు అధ్యయన పద్ధతులు రూపొందించారు, నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతం, చైల్డ్ నర్సరీ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అంటాం. చైల్డ్ నేచర్ అయితే నచ్చబడింది, చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్. ఇది సంబంధించి జతపరిచి కూడా అడిగాడు. ఇక్కడ తీసుకుని స్టూడెంట్ స్టాన్లీ హల్ని ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ సైకాలజీ అంటాం. స్టాన్లీ హాల్ని ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ సైకాలజీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాన్లీ హాల్ని ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ సైకాలజీ అంటాం. ఇది కరెక్ట్. శిశు అధ్యయన పద్ధతులు రూపొందించాడు స్టాన్లీ హాల్. ద కంటెంట్ ఆఫ్ ద చైల్డ్ మైండ్ పుస్తక రచయిత కూడా స్టాన్లీ హాలే. మనకి చాలా ఇంపార్టెంట్. శిశు అధ్యయన పితామహుడిని స్టాన్లీ హాల్నే పిలుస్తాం. శిశు అంటే ఖచ్చితంగా స్టాన్లీ హాల్ ఐడెంటిఫై చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ జోహాన్స్ ముల్లర్ నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతం. జోహాన్స్ ముల్లర్ నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతం. ఈ జనరల్గా ఎక్కడ వస్తుంది? ఓల్డ్ సైకాలజీ బుక్లో ఉందండి. జోన్స్ ముల్లర్, మన బిఎడ్ ఉంది కదా, ముందు ప్రీవియస్ గ్రీన్ బుక్ ఉన్నాయి, దాంట్లో వస్తుంది ఇది జోన్స్ ముల్లర్ గురించి. నెక్స్ట్ జాన్ డ్యూయి ప్రయోగ పాఠశాల అంటారు. ల్యాబ్ స్కూల్ జాన్ డ్యూయి ల్యాబ్ స్కూల్ అంటాం. ప్రగతిశీల విద్యా విధానానికి నాదుడు జాన్ డ్యూయే. వ్యవహారిక సత్తావాదానికి ఆద్యుడు జాన్ డ్యూయే. ప్రాజెక్ట్ పద్ధతికి ఆధారభూతమైన వ్యవహార సిద్ధాంతానికి ఒక ప్రతిపాదించిన వ్యక్తి కూడా జాన్ డ్యూయే. ఇతనే మన అమెరికా దేశస్థుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ జాన్ డ్యూయి. ఇతను దాదాపు మన సైకాలజీ చాలాసార్లు వస్తారు జాన్ డ్యూయే పర్సన్. ఈ తిద్రువ పద్ధతి చెప్పిన వ్యక్తి కూడా జాన్ డ్యూయేనే. ఓకేనా, అది ఇతని గురించి చాలా వస్తాయి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. జనరల్గా మన ప్రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ కూడా ఛాన్సాలు వస్తాడు ఇతను జాన్ డ్యూయి. నెక్స్ట్ ఫ్రోబెల్ ఫెడరిక్ చైల్డ్ నేచర్ అండ్ యాక్టివ్ ఇన్స్టిట్యూట్ అంటాం. చైల్డ్ నేచర్ అండ్ యాక్టివ్ ఇన్స్టిట్యూట్ అంటాం. జనరల్గా చైల్డ్ నేచర్ అండ్ యాక్టివ్ ఇన్స్టిట్యూట్ అనేది దీన్నే కిండర్ గార్డెన్ అంటాం. కిండర్ గార్డెన్ అంటాం దాన్నే. మనకి ఎల్కేజీకి అంటే లోయర్ కిండర్ గార్డెన్, అప్పర్ కిండర్ ఎలా అంటామో దానికి సంబంధించిన వ్యక్తే
చైల్డ్ నేచర్ అండ్ యాక్టివ్ ఇన్స్టిట్యూట్, అంటే కిండర్ గార్డెన్కి ముందు గల పేరే చైల్డ్ నేచర్ అండ్ యాక్టివ్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. జనరల్గా ఇది ఫైనాన్స్ సరిగా లేకపోవడం వల్ల దాన్ని తీసేసి మళ్ళా కిండర్ గార్డెన్గా పేరు మార్చడం జరిగింది. కిండర్ గార్డెన్లో ఉపాధ్యాయుడిగా తోటమాలుగా వ్యవహరిస్తారు. పూల మొక్కలు విద్యార్థులు పోల్చడం జరిగింది కిండర్ గార్డెన్లో. రండి మనం అందరూ జీవిస్తాం మన పిల్లల కోసం ఒక స్టేట్మెంట్తో ఉన్నదే ఈ యొక్క కిండర్ గార్డెన్. చూడండి ఇక్కడ చూడండి, స్టాన్లీ హాల్ తమది శిశు అధ్యయనాన్ని రూపొందించాడు. అంటే ఒకటికి బి ఆడుంది, ఇది ఉంది, ఇది ఉంది. జోన్స్ ముల్లర్ నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతం 2C, 2C ఉంది కరెక్ట్. 3 జాన్ డూయే ల్యాబ్ స్కూల్ 4A ఇది కరెక్టే. 3వది 4 వచ్చి ఫ్రోబెల్ డి, ఎస్ ఇది కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్స్ ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్తగా చూసుకోవాలి స్టూడెంట్స్ ఓకేనా. ఇది కొద్దిగా జనరల్గా క్వశ్చన్ కొద్దిగా ఐడియా ఉంటే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం అన్నది పావ్లో ప్రయోగంలో ఈ దశ జరుగుతుంది. క్వశ్చన్ చూడండి, నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం అనున్నది పావ్లో ప్రయోగంలో ఈ దశ జరుగుతుంది. స్టూడెంట్స్ జనరల్గా నిబంధన అభ్యసన సిద్ధాంతం అనేది 3 దశలుగా జరుగుతుంది స్టూడెంట్స్, 3 దశలుగా జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1వ దశ, 2వ దశ, 3వ దశ అని 3 దశలుగా జరుగుతుంది స్టూడెంట్స్ ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ దశలు, చాలా ఇంపార్టెంట్. 3 దశలు జరుగుతుంది. అక్కడ దశలు అడిగినది. మొదటి దశలో బాగా గుర్తుపెట్టుకోండి, అన్కండిషన్ స్టిములస్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది. అన్కండిషన్ స్టిములస్కు అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది. అన్కండిషన్ అంటే ఇంకా మనం కండిషన్ పెట్టలేదు, నిబంధన మనం పెట్టలేదు ఓకేనా. ఇది ఫుడ్, ఇది సలైవా ఓకేనా. సలైవా అంటే లాలాజలం ఓకేనా, లాలాజలం. ఇది ఫస్ట్. రెండవది అన్కండిషన్ స్టిములస్కు కండిషన్ స్టిములస్ జోడించడం వల్ల అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది. శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతంలో అత్యంత కీలకమైన దశ 2వ దశే. ఎందుకంటే అక్కడ నిబంధన మనం జోడిస్తున్నాం, అంటే బెల్ సౌండ్ని మనం జోడిస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3వ దశ కండిషన్ స్టిములస్కు కండిషన్ రెస్పాన్స్ రావడం, బెల్ సౌండ్కి సలైవా రావడం ఓకేనా. ఇది 3 దశలు ఉంటాయి. మొదటి దశలో ఏ రకమైన అభ్యాసం జరగలే. 2వ దశ శాస్త్రీయ అభ్యసన నిబంధన సిద్ధాంతంలో అత్యంత కీలకమైన దశ 2వ దశే. నిబంధన జరిగిపోయిన దశ, అభ్యసనం జరిగిపోయిన దశ ఏదంటే 3వ దశే. స్టూడెంట్స్ ఓకేనా. ఇక్కడ తీసుకుంటే క్వశ్చన్ ఏమంటే నిబంధిత ఉద్దీపనకు అంటే మీ నిబంధన అంటే మీ కండిషన్ స్టిములస్కు కండిషన్ రెస్పాన్స్ వచ్చింది, కండిషన్ రెస్పాన్స్ వచ్చింది కంప్లీటెడ్. ఎన్నో దశ ఇది చెప్పండి? 3వ దశ. 3వ దశ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. 3వ దశ కరెక్ట్ ఆన్సర్. 3వ దశ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ ఓకేనా. దానికి ఈ 3 చాలా స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా. మొదటి దశ, 2వ దశ, 3వ దశ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కొంచెం చూద్దాం. నవ్యత, ధారణత, సరళత అవునవి దీనికి చెందినవి. ఒక విషయం బాగా చూడండి స్టూడెంట్స్. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత ఈ 3 స్వతసిద్ధాలే. అంటే స్వతంగా ఏర్పడతాయి, జెంటికల్గా ఏర్పడతాయి.
పరిసరాల చేత అవి బాగా బిల్డ్ అవుతాయి. ఈ మూడే జెంటికల్గా వస్తాయి: ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత. ఒక వ్యక్తిలోని సాధారణ మానసిక సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటే, ఒక వ్యక్తిలోని ప్రత్యేకమైన ప్రాగుకరించే సామర్థ్యాన్ని సహజ సామర్థ్యాలు అయితే, ఒక వ్యక్తిలోని విభిన్న ఆలోచనలు, నిర్దిష్ట ఆలోచనలు ఉన్న దాని యొక్క లక్షణాలని సృజనాత్మకత అంటాం. ఈ మూడు ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ప్రశ్నలో నావల్టీ, న్యాచురాలిటీ, ఫ్లూయెన్సీ అనే పదాలు కనపడాలనుకోండి, మీకు ప్రశ్నలో కళ్ళు మూసుకొని సృజనాత్మకత పెట్టేసేది. రైట్, సృజనాత్మకత కరెక్ట్. దాంట్లో వేరేది ఆప్షన్ లేదు, ఇంకేం ఆలోచించే పని లేదు. నావల్టీ, న్యాచురాలిటీ, ఫ్లూయెన్సీ అనే పదాలు కనపడినాయా అంటే నవ్యత, ధారణత, సరళత కనపడినాయంటే అది సృజనాత్మకతే. విభిన్న ఆలోచనల పదం కనపడి కూడా అది సృజనాత్మకతే. స్టూడెంట్స్, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. లాటిన్ భాషలో కాగ్నిటో అనగా కాగ్నిటో, ఓకేనా? కాగ్నిటో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాగ్నిటో మనకుంది, కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటో అంటే అభ్యసనమా, తార్కికమా, జ్ఞానమా, ఆలోచన అంటాం. కాగ్నిటో అంటే ఇది జ్ఞానం, నాలెడ్జ్ సంబంధించిన కాన్సెప్ట్. కాగ్నిటివ్ అంటే నాలెడ్జ్. లర్నింగ్ అనేది లర్నియన్ అనే ఒక జర్మనీ పదం, జర్మనీ వర్డ్. లర్నియన్ అనే ఒక జర్మనీ పదం, ఓకేనా? ఇవి మెయిన్. లాటిన్ భాషలో కాగ్నిటివ్ అనగా జ్ఞానం అర్థం, ఓకేనా? నాలెడ్జ్ అని అర్థం. స్టూడెంట్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్ క్వశ్చన్. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి అంత. ఈజీ క్వశ్చన్, పెద్ద కష్టమైన క్వశ్చన్ కాదు, ఈజీ క్వశ్చన్. ఏమి 120 130 ఐక్యూనా, 110 to 120 ఐక్యూనా, 90 to 110 ఐక్యూనా, 130 to 140 ఐక్యూనా? ఈజీనే. ఇలా ఐక్యూ ప్రజ్ఞాలబ్ధి డివైడ్ చేసిన వ్యక్తి ఎవరు తెలుసా? టర్మన్. ఇలా డివైడ్ చేసే వ్యక్తి టర్మన్. మానసిక వయసు అనే భావాన్ని కనుగొన్న వ్యక్తి వచ్చి ఎవరు తెలుసా? బినే. ఐక్యూని కనుగొన్న వ్యక్తి ఎవరు తెలుసా? MA/CA × 100 కనుగొన్న వ్యక్తి. చెప్పండి స్టూడెంట్స్, ఎవరు చెప్పండి, కామెంట్ చేయండి. ఎస్, కరెక్ట్, స్టెర్న్. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్సే, వీళ్ళ ముగ్గురు రూమ్మేట్స్. బినే, స్టెర్న్, టర్మన్ ముగ్గురు కూడా క్లాస్మేట్స్, రూమ్మేట్స్, బెంచ్ మేట్స్, ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ముగ్గురు ప్రతిపాదించిన సిద్ధాంతం ఒకటి ఉంది, ప్రజ్ఞా సిద్ధాంతం, ఓకేనా? దాన్ని కామెంట్ చేయండి స్టూడెంట్స్, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ అది, ఓకే? దీనికి సంబంధించిన సరైన సమాధానం 90 to 110 అది 109 ఇచ్చాడు, ఓకేనా? అది కరెక్ట్ సమాధానం స్టూడెంట్స్, ఓకేనా? సగటు యావరేజ్ ఇంటెలిజెన్స్ ఎంత ఉంటుందంటే 90 to 109 అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్, క్వశ్చన్ బాగా పెద్దగా ఇచ్చారు. సరైన జతను కనుక్కోమన్నారు. రైట్ పేరుని కనుక్కోవాలి మనం. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం, గాల్టన్. ఆన్ మెమొరీ, ఎబ్బింగాస్. అనిమల్ ఇంటెలిజెన్స్, స్టెర్న్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, జీన్ పియాజే. ఇది దీంట్లో రైట్ ఒకటి మనకు గుర్తుపడని చెప్తున్నాడు. ఫీడ్ తీసుకుంటే స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ డిటర్మినిజం రాసింది ఎవరు తెలుసా? W.C. బాగ్లే. ఇది ఒక 10 సార్లు ఎంటర్ క్వశ్చన్. ఎడ్యుకేషన్ డిటర్మినిజం పుస్తక రచయిత W.C. బాగ్లే. ఎడ్యుకేషన్ డిటర్మినిజం పుస్తక W.C. బాగ్లే. ఎవరు అలా 10 సార్లు వచ్చింది క్వశ్చన్ ఇది. W.C. బాగ్లే ఆదర్శాల అభ్యసన బదలాయింపు సిద్ధాంత కర్త W.C. బాగ్లే. ఈ ఛాన్స్ ఆడాడు క్వశ్చన్ అని.
డబ్ల్యూసి బాగలేదానికి. ఆన్ మెమొరీ 1885 చాలా ఇంపార్టెంట్ అసలు. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయకున్న ఏకైక అత్యంత కీలకమైన పుస్తకం ఆన్ మెమొరీ పుస్తకం. ఎబ్బింగాస్ 1885. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం 1885. ఎబ్బింగాస్ జన్మదినస్తుడు. చాలా ఇంపార్టెంట్ పర్సన్, అది అభ్యాసంలో వస్తారు ఇద్దరు. ఓకేనా. నెక్స్ట్ ఇది కరెక్టే, ఇది కరెక్టే, జనరల్గా ఇది కరెక్ట్ చెప్పారు. అనిమల్ ఇంటెలిజెన్స్ 10 కాదు, 10 కనుక్కుంది ఐక్యూ. అనిమల్ ఇంటెలిజెన్స్ కనుక్కునేది థారండైక్. ఫాదర్ ఆఫ్ ద అనిమల్ ఇంటెలిజెన్స్ కూడా థారండైక్ని అంటారు. ఓకేనా. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రూనర్స్. గాల్టన్, an enquiry into human faculty, its development. 3 పుస్తకాలు ఉన్నాయి. మైండ్ కీలకమైన. జనరల్గా దీనికి ఆన్సర్ అయితే ఆన్ మెమొరీనే, పియాజే కాదు. ఓకేనా. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాసిందే బ్రూనర్స్. ఇక్కడ తీసుకుంటే స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి వైయక్తిక భేదాల గురించి ప్రస్తావించబడిన మొట్టమొదటి పుస్తకం వచ్చి యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ డెవలప్మెంట్. రాసింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఓకేనా. క్లియర్. ఆ వ్యక్తి ఇతనే, గాల్టన్. మనకి అభ్యసన కృత్యాల గురించి, అభ్యసన వ్యూహాల గురించి, బోధనా పద్ధతుల గురించి, బోధనా సామగ్రి గురించి ప్రస్తావించిన ఏకైక అత్యంత ప్రతిష్టాత్మక పుస్తకం ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. రాసింది బ్రూనర్స్. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయగున్న ఏకైక అత్యంత కీలకమైన పుస్తకం ఆన్ మెమొరీ పుస్తకం ఎబ్బింగాస్. ఈ 3 పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా. అవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఒకసారి స్టాటిక్స్ సంబంధించి ఒకసారి వీడియోస్ అంతా ఒకసారి స్టాటిక్స్ మొత్తం ఒకసారి వీడియో తీస్తాను. ఓకేనా. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. జనరల్ గతంలో అయితే స్టాటిక్స్ లేదు మీకు, బట్ అయితే ఇప్పుడు యాడ్ చేశారు. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. చూద్దాం. అంక మధ్యమం, అంక గణితల సగటు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇది రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. రాంగ్ స్టేట్మెంట్ గుర్తించాలి. అది కరెక్టే. అంక మధ్యం, అంక గణిత సగటు కరెక్టే. మధ్యగతం గరిష్ట విలువ, ఎప్పటికీ కాదు. మీడియంలో గరిష్ట విలువ అనేది గరిష్ట విలువ ఎప్పటికీ కాదు. మిడిల్ ఆఫ్ ద నెంబర్ అనేది ఎప్పటికి కూడా గరిష్ట నెంబర్గా ఉండదు. ఇది సరికాని జతలో ఇది కరెక్ట్. అంటే బి ఆడుంది, ఈడా ఉంది, ఈడా ఉంది. ఓకే, ఇది సంబంధం లేదు, ఇది లేదండి, వదిలేసే. ఇది కూడా లేదు, సరికాని జతలో ఇది. బహుళకము కనిష్ట పౌనఃపున్యం కలిగిన విలువ. బహుళకం అనేది కనిష్ట పౌనఃపున్యం విలువ కాదు, గరిష్ట పౌనఃపున్యం కలిగిన విలువ. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఏదైతే ఉంటుందో అది బహుళకం అంటాం. అది మామూలు జరిగే ఒక విధానం. అయితే ఇక్కడ ఈ 2 రాంగే. ప్రామాణిక విచలనం, దత్తాంశ విచలనం యొక్క కోత, ఇది కరెక్టే. అయితే ఇక్కడ మనకి ఏమైనా రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. రాంగ్ స్టేట్మెంట్ ఉండేది మనకి బి రాంగే, సి కూడా రాంగే. ఏడుంది అది? బి రాంగే, సి రాంగే. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది రైట్ ఆన్సర్, అది రైట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఎడిపస్ కాంప్లెక్స్ అన్నాం. ఎడిపస్ కాంప్లెక్స్ అంటున్నాం. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఇటు చూడండి, ఎడిపస్ కాంప్లెక్స్ అంటాం. ఎడిపస్ కాంప్లెక్స్
ఇది మనకి సైకో అనలిటికల్ థియరీలో వస్తుంది. సైకో అనలిటికల్ థియరీలో వస్తుందమ్మా. మనోవిశ్లేషణ సిద్ధాంతంలో వచ్చిందే ఎడిపస్ కాంప్లెక్స్. మనకి మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జనాంగాల దశ, మనకి 5 దశలు ఉన్నాయి మనోసాంఘిక మనోవిశ్లేషణ సిద్ధాంతంలో. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశస్థుడు. మనోసాంఘిక మూర్తిమత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎరిక్సన్. ఓకేనా? ఇది తీసుకుంటే ఎడిపస్ కాంప్లెక్స్ అనగా మానసిక ఆరోగ్యం లేకపోవడం, అబ్బాయిలు తల్లి పట్ల ప్రేమానురాగాలు చూపడం, హార్మోన్ల లోపం, అమ్మాయిలు తండ్రి పట్ల ప్రేమానురాగాలు చూపడం అని మనకి అడిగాడు. మ్యాక్సిమం దీనికి ఆన్సర్ చేయగలరు మీరు. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు వాళ్ళ అమ్మ మీద ప్రేమానురాగాలు చూపడం. ఇది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ప్రశ్న ఎడిపస్ కాంప్లెక్స్ కాకుండా ఎలక్ట్రా కాంప్లెక్స్ అని క్వశ్చన్ ఆన్సర్ పడితే, ఎలక్ట్రా కాంప్లెక్స్ ఆన్సర్ పడితే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అమ్మాయిలు తండ్రి పట్ల ప్రేమానురాగాలు చూపడం ఎలక్ట్రా కాంప్లెక్స్. సింపుల్ క్వశ్చనే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. 3 సంవత్సరాల వయసు గల పిల్లవాడు తనతో పాటు చంద్రుడు కూడా వస్తున్నాడు అనుకోవడం. పియాజే ప్రకారం ఇది ప్రాకృతికవాదమా, అహం కేంద్రీకృతవాదమా, సర్వాత్మకవాదమా, విపరాత్మకవాదం అని మనకి ఇజమ్స్ వచ్చాయి. ఇక్కడ జనరల్గా జీన్ పియాజే సంజ్ఞాన సిద్ధాంతంలో మనకు ఉండే 4 దశలు. మీకు ఇంద్రియజాల దశ అని, పూర్వ ప్రచాల దశ అని, మూర్త ప్రచాల దశ అని, అమూర్త ప్రచాల దశ, మన 4 దశలు ఉన్నాయి. దాంట్లో ఇతను అడుగుతున్న దశ ఏమంటే, మనకి ఈ క్వశ్చన్ అంతా కూడా మనకి పూర్వ ప్రచాల దశలో సంబంధించిన క్వశ్చన్. ఇది పూర్వ ప్రచాలక దశ సంబంధించిన క్వశ్చన్. దాంట్లో 2 ఉంటాయి. పూర్వ భావనోత్పత్తి దశ ఉంటుంది, అంతర్భు దశ ఉంటుంది. ఈ క్వశ్చన్ దేనికి సంబంధించిన కదా, పూర్వ భావనోత్పత్తికి సంబంధించిన దశ. అంటే 2 to 4 ఇయర్స్ సంబంధించిన ప్రశ్న. అంటే ఇయర్స్ సంబంధించి ఈ మధ్యలో ఉంది ఆన్సర్. దీనికి సరైన సమాధానం చూడండి. దీనికి అహం కేంద్రీకృతవాదం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఛాన్సర్ అడిగారు. అహం కేంద్రీకృతవాదం అంటాం. అహం కేంద్రీకృతవాదం అంటే ఒక పిల్లవాడు సంబంధించి తనతో పాటు చంద్రుడు కూడా వస్తున్నాడు అనుకోవడమే అహం కేంద్రీకృతవాదం అంటాం. అంటే తను నడుస్తుంటే నాతో పాటు చంద్రుడు వస్తున్నాడని, నేను నడుస్తుంటే నాతో పాటు సూర్యుడు వస్తున్నాడనే భావాన్ని కలిగి ఉండే నిజమే అహం కేంద్రీకృతవాదం అంటాం. ఇక్కడ ఇంకొకటి చూడండి, సర్వాత్మకవాదం అంటాం. సర్వాత్మకవాదం అన్న అనిమిజం అంటాం. అనిమిజం అన్న సర్వాత్మకవాదం అని ఒకటే. అనిమిజం అంటే ఏమంటే, ప్రాణం లేని వస్తువుకు ప్రాణం ఉందని ఆపాదించడమే సర్వాత్మకవాదం. ఇక్కడ తనతో పాటు వస్తున్నాడు అనుకోవడం అనేది అహం కేంద్రీకృతవాదమే. ప్రాణం లేని వస్తువుకు ప్రాణం ఉందని ఆపాదించడము సర్వాత్మకవాదం అంటాం. ఓకేనా? ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, ఈ 2 కూడా చాలా దీనికి సంబంధించి సరైన సమాధానం వచ్చి ఒక పిల్లవాడు సంబంధించి చంద్రుడు వస్తువులు అనుకోవడం కూడా జీన్ పియాజే ప్రకారం అహం కేంద్రీకృత వాదం. ఇది చాలా సరైన క్వశ్చన్. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? ఈ 2 ఛాన్సర్ అడుగుతారు. ఇది కూడా దేనికి సంబంధించి అంటే పూర్వ ప్రచాలక దశ. అంటే 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో జరిగే ఒక ప్రాసెస్. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష అనేది దేన్ని అసెస్మెంట్ చేస్తామంటున్నాడు క్వశ్చన్. అవునా? దేన్ని అసెస్మెంట్ చేస్తాం? సహజ సామర్థ్య మాపన, ప్రజ్ఞా మాపన, వైఖరి మాపని,
మూర్తిమత్వ మాపని అని ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష అనేది దీన్ని అసెస్మెంట్ చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పరీక్ష. ఇది జనరల్గా రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష. రావెన్స్ అనే శాస్త్రవేత్త ఒక విద్యార్థులకు సంబంధించి ప్రజ్ఞను అసెస్మెంట్ చేయడం కోసం వాడే ఒక విధానం అది రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష అంట. దాంతోపాటు ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, పిట్నర్ పాట్సన్ ప్రజ్ఞా పరీక్ష, బాటియా ప్రజ్ఞా పరీక్ష, సైమన్ బినే ప్రజ్ఞా పరీక్ష, స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్ష, ఓటస్ గాస్ ప్రజ్ఞా పరీక్ష, ఇవన్నీ కూడా విద్యార్థులకు సంబంధించి ప్రజ్ఞను మాపని చేయడానికి ఉపయోగించే పరీక్షలే. స్టూడెంట్స్ ఓకేనా? రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష ఇది ఒక అశాబ్దిక పరీక్ష, ఇది ఒక సామూహిక పరీక్ష, ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష, ఇది ఒక శక్తి పరీక్ష. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి నేను క్లాస్ చెప్తాను, తమ్మినేని రవికుమార్ సంబంధించి క్లాస్ చెప్తాను, ఒకసారి బాగా వినండి. ఒక్కసారి ప్రజ్ఞా పరీక్షలు ఒక్కసారి విన్న తర్వాత అంటే నా స్టూడెంట్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. గత అంటే ప్రీవియస్ రాసినలు అస్సలకి క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టేస్తారు. చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తాను, ఓకేనా? అది యూట్యూబ్లో పెడతాను. సింపుల్, ఇంత సింపుల్ ఐడెంటిఫై చేయొచ్చా అనే విషయం మీకే అర్థమవుతుంది స్టూడెంట్స్, ఓకేనా? అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, అది మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇంత సింపుల్గా ఉంది ప్రజ్ఞా పరీక్షలు, ఎందుకు మనం ఇంత ఇబ్బందిగా మనము అవి శాబ్దికాన్ని చాలా ఇంతగా ఇబ్బంది పడుతున్నాము, ఇంత సింపుల్గా ఉందా మీకు అనిపిస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ఇది కాన్ఫ్లిక్ట్ సంబంధించిన క్వశ్చన్. ఒక వ్యక్తికి ఒకేసారి 2 గొప్ప కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దేనిలో చేరాలనే సందర్భంలో కలిగే సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ సంబంధించిన కాన్సెప్ట్. కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ మేము చెప్పాము. పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, ఇవి ఇలా ఉంటాయి. ఒక వ్యక్తికి ఒకేసారి 2 గొప్ప కంపెనీలో ఉద్యోగం వచ్చింది. పాజిటివ్ అంటే ఏమి? ఉపగమ కరెక్ట్. 2 వేస్ట్ కంపెనీలో జాబ్ వచ్చింది, వేస్ట్ కంపెనీ, పరిహార. ఆ వ్యక్తికి జనరల్గా 2 కంపెనీ అంటే దీనికి సంబంధించి ఉపగమ పరిహారం అంటే అంటే జాబ్కి వెళ్ళాలే ఉంది, అయితే జాబ్కి వెళ్ళాలే ఉంది కానీ ఎంజాయ్ చేసే టైం కోల్పోతున్న ఒక బాధ ఉంది అనుకోండి. ఉద్యోగం పోలుంది, వస్తుంది, అయితే నేను ఎంజాయ్ చేసే టైం అంతా కోల్పోతున్నా అంటే ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పోతే జీతం వస్తుంది, ఎంటర్టైన్మెంట్ పోతుంది, అంటే మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే ఎంటర్టైన్మెంట్ పోతుంది అని ఫీల్ అనుకోండి, అది పాజిటివ్ నెగిటివ్. అది ఉపగమ పరిహారం. ఒకటి పాజిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్ ఫామ్ అయి ఉంటుంది. ద్విపరిహారం అనుకోండి, 2 ఉద్యోగాలు వచ్చాయి. ఒక ఉద్యోగం జీతం తక్కువ లోకల్, ఒక జీతం వేరే దేశాల్లో జీతం ఎక్కువ. ఎట్ట చేయాలనే సంఘర్షణనే మనకి ద్విపరిహారం అంటాం. అంటే లోకల్ తక్కువ శాలరీ, ఫారిన్ అంటే దూరం ఎక్కువ జీతం. ఇక్కడికి ఈ సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ అంట, ద్విపరిహార సంఘర్షణ అంట. ఈ సంఘర్షణ కూడా ఛాన్స్ అడుగుతారు స్టూడెంట్స్, ఓకేనా? ఇది మన పర్సనల్ చాప్టర్లో వస్తుంది చాప్టర్ ఇది, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్వాట్ యొక్క ఎక్రోనిమ్స్ అంటాం. ఎక్రోనిమ్స్లో చుక్కలు ఉండవు, అబ్రివేషన్లో చుక్కలు వస్తాయి స్టూడెంట్స్, ఓకేనా? ఎక్రోనిమ్స్ జనరల్గా స్వాట్ అనాలిసిస్ అనేది జనరల్గా ఎందుకోసం చూస్తుంటే యాప్టిట్యూడ్ సంబంధించి టెస్ట్ చేసుకోవడానికి, యాప్టిట్యూడ్ సంబంధించి అసెస్మెంట్ చేయడం కోసం వాడే ప్రాసెస్ యాప్టిట్యూడ్స్. స్వాట్ అనాలిసిస్ అంటాం జనరల్గా, మంచి ఇంపార్టెంట్ అనాలిసిస్ అది. జనరల్గా
S for W for T for T for. S for strength. W for weakness. O for opportunity. Threat. అంటే ఈ 4 అంశాలతోనే స్వాట్ అనాలిసిస్ చేస్తాం. ఇది మన యాప్టిట్యూడ్స్ అంటే సహజ సామర్థ్య అసెస్మెంట్ చేయడం కోసం ఉపయోగిస్తాం. ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి కానీ ఒక సమస్య పరిష్కారం కోసం స్వాట్ అనాలిసిస్ని ఉపయోగిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్, అబ్రివేషన్ దీనికి అక్రోనిమ్స్ అంటాం. అబ్రివేషన్ అంటే ఏం లేదు, డాట్స్ వస్తాయి. ఎప్పుడైతే అబ్రివేషన్స్ డాట్ వస్తాయి, అక్రోనిమ్స్ వచ్చి మొత్తం డాట్స్ ఉండవు, మొత్తం ఫుల్ఫిల్గా ఉంటాయి. అంటే ఆ రెండు డిఫరెన్స్ ఇంగ్లీష్లో డిఫరెన్సెస్లో. తిమాస్. తిమాస్ అనగా విషయమా, స్థానమా, కథన, పరిస్థితి. తిమాస్. తిమాస్ అనే పదం ఎక్కడ వస్తుంది తెలుసా స్టూడెంట్స్? తిమాస్ అనేది థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఒక మూర్తిమత్వం సంబంధించి ఒక ప్రక్షేపణ పరీక్ష. అది మూర్తిమత్వం సంబంధించి ప్రక్షేపణ పరీక్ష. హెర్మన్ రోషక్ ఇంక్ బ్లాంక్ టెస్ట్, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్, వర్డ్ అసోసియేషన్ టెస్ట్, ఇవన్నీ కూడా ప్రక్షేపణ పరీక్షలు. అలా ప్రక్షేపణ పరీక్షల్లో ముర్రే మరియు మోర్గన్ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిందే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే థిమాస్ అంటే ఏంటంటే కథ. థిమాస్ అంటే కథ. అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం. ఓకే స్టూడెంట్స్, సూక్ష్మంగా గ్రహించడం. థిమాస్ అపర్సెప్షన్ టెస్ట్. థిమా అంటే కథను సూక్ష్మంగా గ్రహించి విషయ విశ్లేషణ చేయడం. దీంట్లో మొత్తం స్టూడెంట్స్ 30+1 కార్డ్స్ ఉంటాయి. 30 కార్డులో చిత్రాలు ఉంటాయి, ఒక కార్డు ఎంటీ కార్డ్. అలా మొత్తం 30+1 కార్డ్స్ ఉంటాయి. ఇది ఓన్లీ పెద్దల కోసం మాత్రమే ఉపయోగిస్తారు, చిన్న పిల్లలకు వాడరు. వెరీ లాస్ట్ బిట్ కూడా వచ్చింది, చిన్న పిల్లలకు వాడరు. ఓకేనా? థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనేది ఒక ప్రక్షేపణ పరీక్ష. ప్రక్షేపణం అంటే అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి. అస్పష్టమైన ఉద్దీపనలు ఉండేది కూడా ప్రక్షేపణ పరీక్షే. హెర్మన్ రోషక్ ఇంక్ బ్లాంక్ టెస్ట్లో నీకు ఈ పదాలు కనపడతాయి, విషయమని, స్థానమని, ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఇది మన హెర్మన్ రోషక్ ఇంక్ బ్లాంక్ టెస్ట్లో ఆ పదాలు కనపడతాయి. దీని థిమాస్ అంటే కథ అని అర్థం. ఓకే స్టూడెంట్స్, ఓకేనా? ఓకే, ఈ వీడియో సంబంధించి మనకి 16 ప్రశ్నలు అడుగుతారు ఎస్జిటిలో. కాబట్టి స్టూడెంట్స్ ఒకసారి అవగాహన చేసుకోండి. మీరు చదివే విధానం కొద్దిగా డెప్త్గానే చదవండి, ఎందుకంటే డిఎస్సిలో ప్రతి బిట్టు ఇంపార్టెంటే. ఎందుకంటే ఒక బిట్కి మరొక బిట్కి 100లో 1000లో సంబంధించి కాంపిటీషన్ ఉంది. కాబట్టి స్టూడెంట్స్ దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిగా కాన్సన్ట్రేషన్గా విషయాన్ని అవగాహన చేసుకోండి. ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడింది. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. ఇటు నీ తమ్మినేని రవికుమార్, సైకాలజీ ఫ్యాకల్టీ. ఓకే.